ప్రారంభమైన హైదరాబాద్ వ్యాప్తంగా నాలాల పూడికతీత పనులు పూర్తి కాకపోవడంతో భాగ్యనగర వాసులు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరద నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం తూతూ మంత్రంగా పనులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. చిన్నపాటి వర్షానికి నీట మునిగే అమీర్పేట్, మైత్రివనం జంక్షన్ లాంటి ప్రాంతాల్లో నాలాల పూడికతీత తీయకపోవడంతో స్థానికులు స్వచ్ఛందంగా నాలాల్లో దిగి పూడికతీత చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాన్సూన్ ప్రారంభం కావడంతో నాలాల పూడిక తీయకపోవడంతో ఇటు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా ఇటు వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇటు జిహెచ్ఎంసీ అధికారుల తీరు మీద మండిపడుతున్నారు. సో ప్రస్తుతం నేను సోమాజిగూడ డివిజన్ లో ఉన్నాను. సోమాజిగూడలో ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్ దగ్గర ఉన్నాం. సో మైత్రివనం జంక్షన్ దగ్గర మనం నాలాలో ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. సో గత ఏడాది వర్షాకాలం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే నాలాను పరిశీలించారు. సో అధికారులు కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఇది మైత్రివనం జంక్షన్ అనేది వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. సో గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఇక్కడ పరిశీలించారు, హైడ్రా అధికారులు వచ్చారు. సో తాత్కాలికంగా పనులు చేపట్టారు. మళ్ళీ మాన్సూన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఏంటి మరి పరిస్థితి ఇక్కడ సిచ్యువేషన్? ఇది మైత్రివనం దగ్గర చాలా ఇంపార్టెంట్ జంక్షన్. ఇది గత సంవత్సరము ఎక్కువ హెవీ రెయిన్ రావడంతో హైవే రోడ్, నేషనల్ హైవే 9 కూడా మొత్తం దిగ్బంధం అయిపోయింది. 5-6 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడ వచ్చి అధికారులు, హైడ్రా అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను పిలిచి ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలని చెప్పి, వారు ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, దీని శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. ఇదే కాకుండా నగరంలో ఎక్కడ ఉన్నా కూడా శాశ్వతంగా పరిష్కారాలు చూపెట్టాలని వారు ఆదేశించారు. వారు వెళ్ళిన తర్వాత కొంచెము హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ దృష్టి పెట్టి కొంచెం ఈ నాలాలు, ఈ బ్లాక్స్ అన్నీ తీయించడంతో కొంచెం రిలీఫ్ దొరికింది. కానీ మరి మాన్సూన్ స్టార్ట్ అయినాక కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ మీరు కెమెరాలలో చూపెట్టచ్చు, మళ్ళీ బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ మాత్రం ఒక అరగంట వర్షం పడ్డా కూడా మళ్ళా ఎప్పటిలాగే ఆస్తి నష్టము, ఇక్కడ వ్యాపారస్తులది వాళ్ళ ఆస్తి నష్టము, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఏదైతే మాన్సూన్ ముందస్తు చర్యల దృష్ట్యా ఇక్కడ నాలాల పూడికతీత జరగలేదా? మరి జరగలేదు. గత సంవత్సరం జరిగిందే తప్ప ఇప్పుడు ఈ మాన్సూన్లో జరగలేదు. కాబట్టి బ్లాక్స్ ఇవి కూడా ఏసీలు, సిమెంట్లో బ్లాక్స్ అయిపోయినాయి, మీరు చూశారు. కాబట్టి తొందరగా జిహెచ్ఎంసీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మీరు స్థానికంగా తిరగండి, నాలాలు ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి హైడ్రా ద్వారా కానీ, జిహెచ్ఎంసీ ద్వారా కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే మనము ఈ రాబోయే ముంపుని మనం శాశ్వతంగా పరిష్కరించుకోగలుగుతాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇప్పటికే ఇటు మాన్సూన్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు కూడా ఇప్పటికే నీట మునుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఇటు కమిషనర్లతో, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీరియస్ గా ఇటు వరద ముంపు నివారణ చర్యల మీద ఫోకస్ పెట్టాలని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. ఇకనైనా ఇటు భారీ వర్షాలు రాకముందే అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నాలాల పూడికతీత పనులు చేపట్టాలంటూ కూడా ఇటు భాగ్యనగర వాసులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.